నేను నిన్న లైఫ్ అంటే ఇట్స్ అబౌట్ బ్లాక్స్ అండ్ రెడ్స్, నలుపు ఎరుపు రంగులే అని చెప్పాను కదా. సో ఇదే విషయం మా డాడీకి చెప్తే, లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ రెడ్ అండ్ బ్లాక్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎక్స్ట్రీమ్స్, స్టార్ట్ అండ్ డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ ద జర్నీ ఇన్ బిట్వీన్ అండ్ ద ప్రోగ్రెస్ దట్ వీ మేక్ అన్నారు. ఎప్పుడు లైఫ్ని ఒక రెడ్ ఆర్ బ్లాక్గా చూస్తే మధ్యలో జరిగే ఫేసెస్, ద బ్యూటిఫుల్ రెయిన్బో దట్ యు ఆర్ గోయింగ్ త్రూ నీకు ఎలా తెలుస్తుంది అని అన్నారు. నా లైఫ్ని అలానే వివరించారనమాట. అప్పుడు ఆయన చెప్పిన పదాలని నేను ఒక చిన్న పద్యంలాగా రాసి తెచ్చేసాను. సో చదివి వినిపిస్తా. నవ్వులు మేనల్లో కాసే పసుపచ్చని ఎండలా అందరినీ దగ్గరికి తీస్తే, పలకరింపులు తొలకరి చినుకుకి పురివిప్పిన ఆకుపచ్చని ఆశల్లా ఉండాలి. కలలు నారింజ రంగులై కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటే, ఆలోచనలు నీలి సముద్రం అంత లోతుగా, ఇండిగో ఆకాశం అంత ఎత్తుగా ఉండాలి. సాధించే గమ్యం నడిచిన దారి ఉదావర్ణమై నీ వ్యక్తిత్వానికి ఒక కిరీటంలా నిలవాలి. కష్టాల వానకి తడిసిన, సుఖాల ఎండకు కరిగిన, రెండింటినీ కలిపి ఒక ఇంద్రధనస్సులా మార్చుకోవాలి. ఎవరైనా అడిగితే నీ కథ బాధల కథ కాదు, రంగుల కళ అని చెప్పాలి. అదే కదా జీవితం. నాకైతే నా గురించి చెప్పినట్టయితే అనిపించలేదు, మా అమ్మ గురించి చెప్పినట్టు అనిపిస్తుంది. మా నాన్నకే తెలియాలి.